హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిన్నటి బుద్ధుడి గురించి చెప్పుకున్న దానిలో కొంచెం శేషం ఉండిపోయింది కదా, అది చెప్పుకుందాం. ఇది కొమ్మ కనకాంబరం అంటున్నారు కదా, చాలా విశేషంగా పోతుంది పూలు. చిన్న కొమ్మ తెచ్చి వేసాను, బయలుదేరింది. దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇదిగో దీని చాటున ఉంది, ఎండ దెబ్బ తగలకుండా గోంగూర మొక్క చాటున ఉంది. కొంచెం వర్షాలు పడేదాకా కాపాడేమనుకోండి, తర్వాత మళ్ళీ దాని నుంచి కొమ్మలు తీసి మనం డెవలప్ చేసుకోవచ్చు. చక్కగా పోస్తుంది, ఎండ దెబ్బ తగలదు. ఈరోజు దీన్ని చూసుకుంటే మనం కథ చెప్పుకుందాం నిన్నది. అదే నిమి రాజకుమారుడు రాజు ఉన్నాడు కదా, ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. తన పూర్వుల అడుగుజాడల ఎందే నడుస్తూ ప్రజారంజకంగా పరిపాలించాడంట. ప్రజల్ని బిడ్డల్లాగా పాలించి పరిపాలన చేశాడు. ఒకప్పుడు దేవతలందరం కలిసి ధర్మనామక అనే సభయందు ఓ సభ పెట్టుకున్నారు. ధర్మనామక అంట దాని పేరు. ఆ సభలో మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నారంట. వాళ్ళు ఏమనుకున్నారు, ఆహా ఏమి భాగ్యం, విదేహుల భాగ్యమే భాగ్యం. విదేహం అంటే అదొక దేశం అన్నమాట. విదేహుల భాగ్యమే ఈ నిమిరాజు మహారాజు ఉన్నదన్నమాట. విదేహుల భాగ్యమే భాగ్యం. మహాధర్మాత్ముడకు నిమి చక్రవర్తి వారి వంశమునందు పుట్టాడు. ధన్యులు ధన్యులు అనేక రకాల ప్రశంసించారంట. ఆ దేశ ప్రజల్ని, ఆ రాజుని ప్రశంసలు కురిపించారు. ఆనంద ఆ నిమిరాజు కుమారుడు, ఆ నిమిరాజుకి తర్వాత కొంతకాలానికి ఆయన పెద్దల అన్నీ ఎలా చెప్పారు అన్నీ చేసుకుంటూ వచ్చాడనమాట. ఆ పరంపరలో చేయవలసిన ధర్మాలన్నీ చేస్తూ వచ్చాడు. తర్వాత అతనికి కళారజనకుడు అనే కుమారుడు పుట్టాడు నిమిరాజుకి. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. మళ్ళీ మన పరంపరలో అతడు గృహత్యాగము చేయలేదంట, సన్యాసించను లేదు. ఈ వానప్రస్థమనే కళ్యాణ మార్గం అసలే ఆరంభించలేదు. అతనితోనే ఆఖరైపోయింది. నిమి రాజుతోనే ఆఖరైనది. ఈ విషయమును తలంచుకొని నవ్వుకున్నాడు. ఎంతమంది మనం ఎన్ని చేసినా ఎక్కడో ఒక చోట ఇలాగా ఎవరో ఒకళ్ళు పుట్టి దాన్ని ఆఫ్ చేస్తారనో ఏమో ఆయన ఇంతుకుని ఇది తలంచుకుని నవ్వుకున్నాను అని చెప్పాడు. ఆనంద నేను కూడా ఈ మార్గమును నెలకొల్పాను. విరాగము కొరకు, నిర్వేదము కొరకు. విరాగం అంటే ముందు మనం సన్యసించాలన్నా లోకరీతుల్ని మనం వదలాలన్నా ఇవన్నీ వదలాలంటే విరాగము కొరకు, నిర్వేదము కొరకు. నిర్వేదం పొందాలి, విరాగము పొందాలి. నిరోధము మనకు వచ్చే ఆలోచనలు, కోరికలు ఇవన్నిటి నిరోధము కొరకు, సంబోధిని కొరకు, మన మంచి మాటలు బోధన అనమాట. సంబోధిని కొరకు, నిర్వాణము కొరకు. అంటే ఇవన్నీ వదిలేసి మనం ఉండగానే, మన ఈ భూమి మీద ఉండగానే, దేహంతో ఉండగానే అన్నిటినీ ఎందు విరక్తి, ఇది ఇందాక చెప్పుకున్నవన్నీ నిరోధము, సంబోధిని అన్ని గుణాలని పెంచుకుని నిర్మాణం పొందాలన్నమాట. అన్నీ మనం ఉండగానే వదిలేయాలి, చచ్చిపోయాక అవి వదలటం కాదు. నిర్మాణము కొరకు సమ్యక్ దృష్టి. ఇవన్నీ ఈ నిర్మాణ సిద్ధి పొందాలంటే ఏముండాలి? సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం. అంటే సమ్యక్ అంటే జ్ఞానంగా ఇది సరైందా కాదా మనకి అని అనమాట. సమ్యక్ వచనం, మాట నోట్లోంచి వచ్చి మాట కూడా చక్కగా ఉండాలన్నమాట. సమ్యక్ కర్మాంతం, కర్మలు ఎలా ఉండాలి? మంచి కర్మలు ఉండాలి. మనల్ని నరకానికి తీసుకెళ్ళి కష్టాలు పాలు చేసే కర్మలు కాదు. సమ్యక్ కర్మాంతం. సమ్యక్ అజీవం, అజీవం అంటే జీవం ఉన్న పనులు చేయాలి. సమ్యక్ అజీవము, జీవము ఉన్న మంచి మంచి పనులు అన్నింటినీ సమ్యక్ అంటే చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. సమ్యక్ అజీవం, సమ్యక్ వ్యాయామం. ఊరికనే తిని కూర్చోవటం కాదు, అది కూడా సమ్యక్ వ్యాయామం చేయాలి. పొద్దున్నే, ఉదయం, సాయంకాల వేళల్లో చక్కగా సమ్యక్ వ్యాయామం చేయాలి. తిన్నది అరిగేదాకా కష్టం. శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా మనం చేసి సాధనలన్నిటికీ. అందుకని సమ్యక్ వ్యాయామం. సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. సమ్యక్ స్మృతి ఎప్పుడూ అదే స్మృతిలో, మంచి స్మృతిలో, దైవ స్మృతిలో, ధ్యాన స్మృతిలో ఉంటే ఏమవుతుంది? సమాధి అను అష్టాంగిక మార్గములను ప్రతిష్ఠ చేశాను. ఈ అష్టాంగ మార్గాల్ని ప్రతిష్ఠ చేశాను. దీనిని మీరు 10 కాలాల పాటు ప్రవర్తించినట్లు చేయాలి. ఆ రాజులాగే నిమిరాజు ఆఖరమైపోయినట్టు కాకుండా ఇంకా 10 కాలాలు మీరు కూడా దీన్ని నడిపించాలి. కానీ నిమిరాజు కొడుకు వల్లే మీరు అంతిమ పురుషులు కాకూడదు. ఈ మధుర వాక్యములు విని ప్రసన్నుడైన ఆనందుడు భగవంతుని పలు విధాల ప్రశంసించాడు. ఎంత ధర్మమైనా, ఎంత అదైనా ఒకప్పుడు ఎంత వెలిగినా చివరికి వచ్చేటప్పటికి విరుగుట కొరకే అన్నట్టు శంకర్ల కాలం వచ్చేటప్పటికి బౌద్ధ మతాన్ని ఇక్కడ పుట్టింది కానీ విదేశాలకి పాకింది. విదేశాలు పారిపోయారు బౌద్ధ భిక్షువులు. బౌద్ధ మతం విదేశాలకు వెళ్ళిపోయింది. ఎంచదంటే శంకర్లు వచ్చి
మళ్ళా యజ్ఞయాగాదులు జరగట్లేదని ఇవన్నీ పూజలు ప్రతిష్టలు ఈ ఆలయ ప్రతిష్టలు ఇవన్నీ చేసి హిందూ మతాన్ని కాపాడాలని ఈ బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళని అందరినీ కష్టపెట్టి బయటికి పారిపోయేలా చేశారు. బౌద్ధ భిక్షులు అనేక మంది మరణించారు. అనేక మంది ఇంకా భయపడి విదేశాలకి సిలోన్, బర్మా, నేపాల్, చైనా అలాంటి దేశాలన్నీ వెళ్ళిపోయారు. ఆ దేశాలు ఇప్పటికీ ఉంది బౌద్ధం, అక్కడే బాగా ఉంది. మనకు చాలా తక్కువ ఆనవాళ్ళు మాత్రం మిగిలినవి మనకి. ఇప్పుడిప్పుడు మళ్ళీ కొద్దిగా బుద్ధుని గురించి చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ధర్మం ఎవరు చెప్పినా వినవలసిందే. బుద్ధ భగవానుడు ఆయన ఊరికే చెప్పలేదు. నడవడిక అన్ని ఆ నడవడికలోనూ మనం నడిచే విధానంలో కూడా ధర్మం ఉండాలని చెప్పాడు. ఆ ఊరికనే మనం ఏదో పూజాకృతులు అది చేసేసామనుకోకూడదు. మన ఆచరణ, మాట, పని, మనం చేసే కర్మలు ఇవన్నీ కరెక్ట్గా చక్కగా చేసుకుంటే ఈ శరీరంతోనే ఈ దేహంతోనే మనం విముక్తులం అవుతాం అన్నమాట. విముక్తులమై సమాధి అనే జ్ఞానాన్ని పొందుతాం, నిర్వాణం పొందుతాం. మరి ఇంకన్నీ శరీరం ఉండగానే వదిలేస్తే మంచిదని తెలిసింది కదా మనకి. ఈ బుద్ధుని బోధనలు ఎప్పుడైనా ఎక్కడైనా అనేక చోట్ల ఒక్కొక్కసారి మనకు వినిపిస్తాయి, దొరుకుతాయి. దాన్ని వినండి. బుద్ధుని బోధనలు చక్కగా ఉంటుంది. బుద్ధ జ్ఞానాన్ని విని ఆచరించుకుని ఆచరణలో పెట్టుకోవడం ఈజీ. ఆచరించుకుందాం. సరేనా? రేపు